మీసం నలి తిప్పుతాడు జనం కోసం. యాంకర్ రవి, ఇండియన్ ఐడల్ తెలుగు తేజం రేవా. లాస్ట్ షో పోయిందని గడ్డం పెంచుకుండు, సిమికి వచ్చిందని గుండు. స్టెప్ పేరు దురద పెడుతుంది గోక్కుంటున్నాడు. ఇంకేముంది, నా బతుకు నాశనం. ఏమండి అన్న చెల్లెలు అనుబంధం అనుకోవచ్చుగా. హాయ్ రవి డార్లింగ్. ఏమన్నావు? రవి డార్లింగ్ అన్నావు కదా. ఇప్పుడు వచ్చి నేను ఒక చిన్న హగ్ తీసుకున్నాను అనుకో, ఇంటిమేసి అయిపోతుంది లేకపోతే ఇంకేమవుతుంది? ఇండైరెక్ట్ గా హగ్ ఇమ్మంటాడా మదా? చూడు, ఒక అన్నయ్య ఒక చెల్లెని పట్టుకున్నాడు. అది అన్నయ్య చెల్లెల అనుబంధం, ఇది ఫ్రెండ్షిప్ సంబంధం. నీ సినిమాలో పని మనిషి క్యారెక్టర్ ఇస్తే ఎవరికి ఇస్తావు? శ్రీముఖికా లాస్యకా? శ్రీముఖి గట్లిస్తాను పని మనిషి క్యారెక్టర్. బ్రేకింగ్ న్యూస్, శ్రీముఖికి ఎట్లా ఇస్తాను నేను పని మంచి క్యారెక్టర్ ఇస్తే లాస్యకే ఇస్తాను అని చెప్పిన రవి. కాదు, నేను శ్రీముఖికే ఇస్తా. సుమ దగ్గర నుండి మీరు తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటి? ఇంత ఏజ్ వచ్చినా కవరింగ్ ఎలా చేస్తుందనా, యాంకరింగ్ రాకపోయినా ఇన్నేళ్లు ఎలా మేనేజ్ చేస్తే? సుమతో డైలాగ్ వార్ చేస్తావా, ఇమిటేషన్ వార్ చేస్తావా? డైలాగ్ వారా? మీకు బీపీ వస్తేనా? అరే లిప్సింగ్ కి నేను ఇంకా డైలాగ్ చెప్తా. లిప్సింగ్ 3 4. నీకు బీపీ వస్తే నీకు పీ అనుకుంటారేమో, నాకు బీపీ వస్తే హోల్ ఏపీ అనుకుంది. ఒక్క అడుగు. లిప్సింగ్ వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ. హలో ప్రియా, వస్తున్నా ఇప్పుడే. అవి నీ ఆన్సర్స్ ఒకవేళ అవును అయినట్టయితే నువ్వు రేవంత్ ని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పి నుదుట మీద ముద్దు పెట్టాలి. శ్రీముఖి అంటే నీకు ఇష్టం, నువ్వు మగాడివి. ఇంతసేపు ఆలోచించేవేంటి? అంటే ఇలాంటి క్వశ్చన్లు కూడా అవును అని చెప్పుకోవాలా నేను? దరిద్రంగా. ఈటీవీ ప్లస్ లో పటాస్ #1 షో ఎక్కడన్నా పెట్టచ్చా? పటాస్ కదా. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా గుర్తుంది కదా, ఆలీ గారును ఒక అమ్మాయిది సీన్ ఉంటుంది. ఆలీ గారి క్యారెక్టర్ రేవంత్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వు. బయట పెద్ద వాన, తుఫాను. టవలుంటే ఇస్తారా? నన్ను తొడవమంటారా? అప్పుడేనా? మనోహరి సాంగ్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రభాస్ ప్లేస్ లో నేనుంటే బాగుండేది అనుకున్నావా? సొమ్మొక్కడిది సోకొక్కడిది అనుకున్నావా? ఫస్ట్ మీ ఈటీవీలో